హాయ్ ఫ్రెండ్స్, నేను సంధ్య. వెల్కమ్ టు కుక్ తండేస్. ఈరోజు కుక్ తండేస్లోని అన్నవరం ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం. అన్నవరం ప్రసాదం అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి? అమృతంలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రసాదం తయారీకి మొదటగా స్టవ్ని వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు ఎర్ర గోధుమ నూకని తీసుకోవాలి. నేను ఈరోజు చాలా కొంచెం తయారు చేస్తున్నాను కాబట్టి చిన్న టీ గ్లాస్ కొలతతో చేస్తున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని రవ్వని వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి, లేదంటే రవ్వ మాడిపోతుంది. ఎర్ర గోధుమ నూక వేగుతున్న కొద్దీ తెల్లగా అవుతుందండి. ఇలా తెల్లగా వేయించుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ నూకని వేసామో అదే గ్లాస్ తోటి నీటిని 1:3 రేషియోలో అంటే 3 గ్లాసుల నీటిని తీసుకోవాలి. తర్వాత ప్యాన్ మీద మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి రవ్వని ఉడకనివ్వాలి. ఈ రవ్వ 4 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టాలండి. ఒకసారి కలుపుకొని ఇదిగోండి, ఇప్పుడు గోధుమ నూక ఉడికిపోయింది కదా. మనం ఏ గ్లాస్తో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తరుగును వేసుకోవాలి. 1 గ్లాస్ నూకకు 1 గ్లాస్ బెల్లం తరుగు అయితే ప్రసాదం తీపి కరెక్ట్గా ఉంటుంది. తీపి ఎక్కువ తినేవారు కొలత గ్లాస్ కంటే ఎక్కువ బెల్లం వేసుకుంటే ఎక్కువ తీపి ఉంటుంది. తీపి తక్కువ తినాలి అని అనుకునేవారు నేను తీసుకున్న విధంగా గ్లాస్ కొలత కంటే కొంచెం తక్కువగా బెల్లం తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా బెల్లం కరిగి రవ్వ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. మరి కాస్త నెయ్యిని వేసుకోవాలి. చివరిగా యాలకుల పొడిని వేసుకోవాలండి. అంతేనండి, అన్నవరం ప్రసాదం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.